హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అంశం పైన ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నామండి. ఇక మనం లేట్ చేయకుండా ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే నీరుకొండ రిజర్వాయర్ అండి. ఈ నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఈరోజు మనం క్లియర్గా మాట్లాడుకోబోతున్నామండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులండి. ఈ నీరుకొండ రిజర్వాయర్ అనేది మొత్తం కూడా 450 ఎకరాలలో తవ్వుతున్నటువంటి ఒక రిజర్వాయర్ అండి. ఈ నీరుకొండ రిజర్వాయర్ అనేది నీరుకొండ గ్రామాన్ని ఆనుకొనైతే నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇప్పుడైతే మనం నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఉన్నాము. అది కనిపిస్తున్నదేమో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఇక్కడ మనం చూసినట్లయితే నిర్మాణానికి ఆటంకంగా ఉన్నటువంటి ఈ వాటర్నంతా కూడా ఈ మోటార్ల ద్వారా బయటికి పంపించి వేస్తున్నారండి. ప్రధానంగా అండి మనం ఇక్కడ చూసినట్లయితే ఈ నీరుకొండ రిజర్వాయర్లోకి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి కాలువ ఏంటంటే కొండవీడు వాగు కాలువ, అలాగే గ్రావిటీ కెనాల్ ద్వారా వస్తున్నటువంటి శాఖమూరు సెంట్రల్ పార్కులో నుంచి వస్తున్నటువంటి ఒక కాలువ. ఇప్పుడు మనం చూస్తున్నది కొండవీడు వాగు కాలువ అండి. ఈ కొండవీడు వాగు కాలువ అనేది మేడికొండూరు ఆ పై నుంచి ఇంకా చాలా దూరం నుంచి ప్రవహించుకుంటూ వస్తుంది కాబట్టి అది ఇప్పటికీ కూడా ప్రవహిస్తూనే ఉంది. అయితే ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం ఈ కొండవీడు వాగు కాలువనైతే కృత్రిమంగా పక్కకి మళ్లించిన తర్వాత ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కాలువనైతే తవ్వుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చండి, ఈ కాలువని కృత్రిమంగా ఈ విధంగా ఒక మోటార్ల సహాయంతో మనం చూడొచ్చు. ఈ మోటార్ల సహాయంతో నీటినైతే ఈ ప్రవాహాన్ని పక్కగా మళ్లించి తవ్వుతున్నారు, మనం చూడొచ్చు. అందుకని ఇన్ని మోటార్లు అయితే ఉన్నాయి. ఇదిగోండి మనం చూడొచ్చు, ఇది కొండవీడు వాగు కాలువ. ఇక్కడ కూడా పనులు జరిగాయండి. చాలా వరకు అయితే ఇదంతా కూడా కొత్తగా తవ్వినటువంటి కాలువే. పాత కాలువ కూడా మీకు నేను చూపిస్తాను. అసలు కొండవీడు వాగు కాలువ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అలాగే ఇదంతా కూడా మనం చూస్తున్నదంతా కూడా కొత్తగా తవ్వినటువంటి కాలువ. దీంట్లోకి నీరు నిలబడటం వలన మొత్తాన్ని కూడా బయటికి పంపించి వేస్తున్నారు. అలాగే కాలువలను పూర్తిగా కూడా పక్కకు మళ్లించి ఇక్కడ తవ్వకాలు చేపట్టారు. మనం చూడొచ్చండి ఇక్కడ జరుగుతున్నటువంటి పని మనం చూద్దామండి. ఇక్కడ పదుల సంఖ్యలో ప్రొక్లైనర్లు మరియు ఈ టిప్పర్లు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయండి. మనం చూడొచ్చు అది దూరంగా నీరుకొండ ఆ విలేజీ నీరుకొండ గ్రామం. ఈ యొక్క నీరుకొండ రిజర్వాయర్ అనేది నీరుకొండ గ్రామాన్ని ఆనుకునైతే నిర్మిస్తూ ఉన్నారండి. మనం చూడొచ్చు అదిగోండి. ఈ నీరుకొండ రిజర్వాయర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం ఒక ఫోటో ఇమేజ్ రూపంలో అయితే చూద్దామండి. అది చూసిన తర్వాత మనకి ఈ పనులపైన ఒక అవగాహన అయితే వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉండబోతుంది నీరుకొండ రిజర్వాయర్. ఇదిగోండి చూస్తున్నాం కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక మనం చూసినట్లయితే అండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా నీరుకొండ మరియు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఈ రెండిటి దగ్గరికి వచ్చేసరికి ఈ రిజర్వాయర్ అనేది కాస్త వెడల్పు తగ్గుతుంది. ఇదిగోండి మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీని చూస్తున్నాము, అలాగే నీరుకొండ విలేజ్ని చూస్తున్నాము. చూద్దామండి. ఇదిగోండి అదేమో విలేజ్. ఇక్కడికి వచ్చేసరికి ఈ నీరుకొండ రిజర్వాయర్ అనేది వెడల్పు పూర్తిగా చాలా వరకు అయితే తగ్గుతుంది. అందుకనైతే ఇక్కడ చాలా లోతుగా అయితే ఈ రిజర్వాయర్ తవ్వకం జరుగుతుంది. మనం చూస్తున్నాం కదండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. ఇక ఈ రిజర్వాయర్ గురించి మనం గతంలోకి వెళ్ళి కనుక చూసినట్లయితే మాట్లాడుకుంటే అండి 2014, 2019లోనే ఈ రిజర్వాయర్కి సంబంధించి ఒక ఆకారం అయితే తీసుకురావడం జరిగిందండి. అప్పుడే కాస్తో కోస్తో పనులు కూడా జరగడం జరిగింది. తరువాత జరిగినటువంటి పరిణామ క్రమంలో పనులు ఆగిపోవటం, అవన్నీ ఎక్కడికెక్కడికి ఆగిపోవటం వలన ఇదంతా కూడా మరలా పిచ్చి చెట్లు కంప చెట్లు మలిచిపోవడం వలన ఈ విధంగా అయితే తయారైపోయింది. మొత్తాన్ని కూడా ఇప్పుడు మరలా ఆ చెట్లు వాటన్నిటిని తొలగించేసి పనులైతే ఇప్పుడు కాదండి చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. అయితే మధ్యలో వర్షాలు కాస్త డిస్టర్బ్ చేయటం వలన అవన్నీ కూడా కాస్త ఆగిపోయాయి. ఇప్పుడు వర్షాలు పూర్తిగా ఆగిపోవటం వలన పనులైతే చాలా వేగంగా చురుగ్గా జరుగుతున్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఒక పదుల సంఖ్యలో ఈ ప్రొక్లైనర్లు కానీ టిప్పర్లు కానీ పనిచేస్తూ ఉన్నాయి. ఇదిగోండి నిన్న మొన్నటి వరకు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో నీరైతే ఉండేది. ఒక నెల క్రితం వరకు కూడా ఈ వర్షపు నీరైతే నిలబడి ఉండేది. వాటన్నిటిని మోటార్లు పంపుల సాయంతో మొత్తాన్ని కూడా బయటికి పంపించి వేసి
ఇదంతా కూడా పూర్తిగా నీరు ఇనికిపోయిన తర్వాత మరలా పనులైతే మొదలైపోయాయండి. ఇదిగో మనం చూడొచ్చు. ఇదిగోండి, ఈ నీరుకొండ రిజర్వాయర్ అనేది ఒక చోట మాత్రమే ఈ తవ్వకం జరగటం లేదండి. ఎక్కడంటే అక్కడ, ఎక్కడ కుదిరితే అక్కడ, ఎక్కడ బురద లేకుంటే అక్కడైతే పనులు మొదలైపోయాయి. మనం చూడొచ్చు. ఇదిగోండి, ఈ ప్రాంతంలో ఇక్కడ తవ్వకం జరుగుతుంటే మరొక ప్రాంతంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదండి. ఇదిగో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. నిజంగా అండి, ఈ నీరుకొండ రిజర్వాయర్ అయితే నిర్మాణం పూర్తయిపోతే 0.4 టీఎంసీ కెపాసిటీతో ఈ నీరుకొండ రిజర్వాయర్ని అయితే తవ్వుతూ ఉన్నారండి. మనం చూడొచ్చు. ఇది 2026-27 లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం కూడా దీనికి టార్గెట్ కూడా పెట్టడం జరిగిందండి. ఈ నీరుకొండ రిజర్వాయర్ అనేది వాటర్ మేనేజ్మెంటు మరియు ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం, ఇంకా సపోర్టింగ్ ద అర్బన్ గ్రోత్, ఏవైతే రాజధాని అమరావతిలో ప్రజలు నివసిస్తారో వారందరికీ నీటిని సప్లై చేయడం కోసం కూడా ఈ నీరుకొండ రిజర్వాయర్ని అయితే వాడబోతున్నారండి. మనం కనుక క్లియర్గా కనుక మాట్లాడుకుంటే ఈ నీరుకొండ రిజర్వాయర్ పూర్తయిపోయి అక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ నీరుకొండ కొండపైన ఎన్టీఆర్ గారి భారీ మెమోరియల్ స్థాపించి మరియు మ్యూజియం వీటన్నిటిని స్థాపించి, అలాగే ఈ నీరుకొండ రిజర్వాయర్లో బోటింగ్ని ఏర్పాటు చేసి, అలాగే పక్కనే ఉన్నటువంటి శాఖమూరు సెంట్రల్ పార్క్ దీనిని కూడా నిర్మాణం పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి 50 ఎకరాల లేకులో కూడా బోటింగ్ని ఏర్పాటు చేసి, మరియు రిసార్ట్స్ ఇవన్నీ కనుక పార్కు అంతా నిర్మాణం కనుక జరిగినట్లయితే భవిష్యత్తులో ఈ నీరుకొండ మరియు ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ ఇదంతా కూడా ప్రధానమైనటువంటి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందండి. ఇదిగోండి, ఇదే అసలు సిసలైనటువంటి కొండవీడు వాగు కాలువ. ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు, ఆ స్పీడు కనుక చూసినట్లయితే ఇంకొన్ని రోజుల్లో ఈ కొండవీడు వాగు కాలువ పూర్తిగా కూడా తన ఆకారాన్ని మార్చుకోబోతుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇదిగోండి, పక్కకి ఈ కొండవీడు వాగు కాలువ పక్కకి కూడా ఈ యొక్క రిజర్వాయర్ తవ్వకం అయితే పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకొన్ని రోజుల్లో ఈ కాలువను పూర్తిగా కూడా దీని స్వరూపం మారిపోబోతుందని మనమైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా చెప్తున్నామండి. ఇదిగోండి, నీటిని అయితే పక్కకి మళ్లించి వేసినటువంటి దృశ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడొచ్చు పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా క్లియర్గా చెప్పుకోవాలండి. ఏంటంటే ఇదిగో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ముందు నుంచి E12 రోడ్ అయితే వస్తుంది. ఇదిగో చూస్తున్నారు కదా, ఆ దూరంగా వెళ్తున్నటువంటి ఆ బైకులు అవన్నీ కూడా E12 రోడ్లో నుంచే వెళ్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ కార్మికుల క్యాంపు ఇదొక రోడ్డు అండి. ఇదేంటంటే N10 రోడ్డు చూస్తున్నారు కదా, ఇదేమో N10 రోడ్డు, అదేమో E12 రోడ్డు. ఈ రెండు కూడా ఇక్కడ క్రాస్ అవుతాయండి. ఇక్కడ ఒక జంక్షన్ పాయింట్ కూడా రాబోతుంది అని మనం క్లియర్గా తెలియజేస్తున్నాం. ఇదిగోండి, అక్కడ జరుగుతున్నటువంటి పనులు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇంకా నిర్మాణం చేస్తూ ఉన్నారు. కొత్తగా కూడా కొత్త భవనాలు కూడా ఇంకా లోపల కడుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం కాబట్టి చెప్తున్నామండి. ఇదిగో ఇటువైపు అయితే నీరుకొండ రిజర్వాయర్ ఉంటుంది. ఇదిగోండి, ప్రస్తుతానికైతే ఈ E12 రోడ్ అనేది నీరుకొండ నుంచి ప్రారంభం అవుతుంది. భవిష్యత్తులో ఈ రిజర్వాయర్ పైనుంచి ఈ నీరుకొండ మీదుగా ఒక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేయబోతున్నారు అని సమాచారం ఉందండి. ఎందుకంటే ఈ యొక్క ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైపు నుంచి నీరుకొండ గ్రామంలోకి వెళ్ళాలంటే ఉన్నటువంటి R&B రోడ్ ఏదైతే ఉందో అది ఈ నీరుకొండ రిజర్వాయర్లో కలిసిపోబోతుంది. అప్పుడు ఆ యొక్క నీరుకొండ గ్రామ ప్రజలు రాకపోకలు సాగించాలంటే ఒక బ్రిడ్జ్ అవసరం అవుతుందండి. ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేస్తారు అని సమాచారం ఉంది. ఇదిగోండి, మనం అక్కడి నుంచి పూర్తిగా చాలా ముందుకు వచ్చి పనులని కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ కూడా పనులు జరుగుతూ ఉన్నాయండి. ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మరియు నీరుకొండ గ్రామాలను దాటుకొని కూడా ఇప్పుడు మనం వచ్చి పనులు చూస్తూ ఉన్నాం. అంటే ఒక చోట కాదండి, అనేకమైన ప్రాంతాల్లో ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఈ రిజర్వాయర్ పనులు అయితే మట్టి తవ్వే పనులు జరుగుతూ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇదిగోండి, చూస్తున్నారు కదా, పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయండి. చాలా లోతుగా అయితే తవ్వుతూ ఉన్నారు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. రాజధాని అమరావతిలో నీరుకొండ రిజర్వాయర్కు సంబంధించినటువంటి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. వర్షాల తర్వాత అక్కడ ఉన్నటువంటి నీటిని పూర్తిగా బయటికి పంపించి వేసి అక్కడ బురద మొత్తం కూడా ఆరిపోయిన తర్వాత ఇక్కడైతే మరలా తవ్వకం అయితే
నీరుకొండ రిజర్వాయర్ నిర్మాణం పనులైతే చేపట్టారు. పనులైతే వేగంగా జరుగుతున్నాయని మనం ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేస్తున్నామండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా ప్రతి అప్డేట్ని నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అందరికీ నమస్కారం అండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో చివర మాత్రమే అడుగుతానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. వీడియో మొదలైన దగ్గర నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మిమ్మల్ని విసిగించను. అందరికీ నమస్కారం అండి.